Okay, good evening, students. We'll continue in the second part, objectives of inventory management. Okay, so far we discussed about the what is the inventory, what are the types of the inventories, and we discussed about the what is the function mean. Okay, role of the inventory management in the earlier classes. In the today's session, I would like to explain the objectives of inventory management. ఓకే, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటని అడుగుతాడమ్మా. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే లక్ష్యాలు. ఓకే, ప్రతి దానికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. సో ఎందుకు మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని సెటప్ చేయాలి ఒక ఇండస్ట్రీలో? సో పర్పస్ ఏంటి అంటే కనుక దీని లక్ష్యం ఏంటంటే ఫస్ట్ పాయింట్, టు ఎన్ష్యూర్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్టాక్ సో దట్ ప్రొడక్షన్ షుడ్ నాట్ సఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ కస్టమర్స్ డిమాండ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టు ఎన్ష్యూర్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ మెటీరియల్స్, ఎప్పుడు కూడా నిరంతరాయంగా మన ఇండస్ట్రీకి మెటీరియల్స్ వస్తున్నాయా, స్టాక్ ఉందా అన్న విషయాన్ని ఎవరు గ్రహిస్తారు అంటే కనుక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాత్రమే గ్రహిస్తుంది. ఓకే, ఇలా గ్రహించడం వల్ల ఏమవుతుంది, సో దట్ ప్రొడక్షన్ షుడ్ నాట్ సఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది కస్టమర్ డిమాండ్. ఎవరైనా కస్టమర్ వచ్చి మాకు ఓకే ఇన్ని క్వాంటిటీస్ కావాలి అన్ని క్వాంటిటీస్ కావాలి అన్నాడు అనుకో, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, వీ కెన్ డైరెక్ట్లీ గెట్. మనకేంటంటే ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉన్నది కాబట్టి వాటికి అనుగుణంగా మనం చేసి ఇవ్వగలం. ఓకే, సో అనుగుణంగా చేసి ఇవ్వాలంటే మనకి ఏం కావాలి, రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఉందో లేదో, సరిపోతుందో లేదో ఎవరు చూసుకుంటారు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. కమింగ్ టు ద సెకండ్ ఆబ్జెక్టివ్, టు అవాయిడ్ బోత్ ఓవర్ స్టాకింగ్ అండ్ అండర్ స్టాకింగ్ ఆఫ్ ఇన్వెంటరీ. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదమ్మా. ఓకే, బోత్ ఓవర్ స్టాకింగ్ ఉండకూడదు. అంటే మనం సార్ చెప్పారు కదా, లేదంటే మనకు తెలుసు కదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయాలి అని చెప్పి ఎక్కువ స్టాక్ తీసుకొచ్చి గోడౌన్స్లో పెట్టినా కానీ డిసడ్వాంటేజెస్ చెప్పాను మీకు. అలాగని చెప్పి అండర్ స్టాకింగ్లో కూడా ఉండకూడదు, అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా ఉండకూడదు. అంటే స్టాక్ అయిపోయిందని చెప్పి బోర్డు కూడా బయట పెట్టకూడదు. అంటే మరీ ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా కూడా ఉండకూడదు. ఒక మీడియం లెవెల్లో మనం స్టాక్ అనేది మెయింటైన్ చేయగలగాలి. ఓకే, మెయింటైన్ అవ్వేలాగా ఎవరు చూస్తారంటే కనుక ఇన్వెంటరీ మేనేజ్మెంటే చూస్తుంది. నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, టు మెయింటైన్ ద అవైలబిలిటీ ఆఫ్ మటీరియల్స్ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ఇన్ ఇనఫ్ క్వాంటిటీస్. ఇంకా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టు మెయింటైన్ ద అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, మనకి కావాల్సిన మనం ఇప్పుడు ఒక వస్తువు చేయాలంటే రా మెటీరియల్ కావాలి కదా, ఆ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఓకే, అండ్ ఎప్పుడు కావాలి, ఓకే, మనకి ఎంత కావాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు కావాలి, ఓకే, ఎంత దొరుకుతుంది అన్న విషయాన్ని ఎవరు చూసుకుంటారంటే కనుక ఇన్వెంటరీ మేనేజ్మెంటే చూసుకుంటుంది. ఓకే, టు మెయింటైన్ మినిమం వర్కింగ్ క్యాపిటల్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఆపరేషనల్ అండ్ సేల్స్ యాక్టివిటీస్. ఇంకా మనకి ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాలి అంటే కనుక కొద్దిగా డబ్బు అన్నది అవసరం మనకి, అవునా కదా. మనం డబ్బు ఉంటేనే కనుక కొనగలం. ఓకే, సో ఇక్కడ టు మెయింటైన్ మినిమం వర్కింగ్ క్యాపిటల్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఆపరేషనల్ అండ్ సేల్స్ యాక్టివిటీస్. ఈ పని చేయడానికి మరియు అమ్మడానికి, ఓకే, అన్ని ఫంక్షన్స్కి కూడా ఎంత డబ్బు కావాలి, మనం కొనడానికి ఎంత డబ్బు కావాలని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్, టు ఆప్టమైజ్ ద వేరియస్ కాస్ట్ ఇంక్లూడెడ్ ఆర్ ఇండల్జెడ్ విత్ ఇన్వెంటరీస్ లైక్ పర్చేస్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్, స్టోరేజ్ కాస్ట్ ఎక్సెట్రా. ఓకే, ఇక్కడ మనకి వేరియస్ కాస్ట్ ఉంటాయమ్మా. పర్చేస్ కాస్ట్ అంటే ఒక మెటీరియల్ కొనడానికి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే దాన్ని మూత మోయడానికి ఎంత అవుతుంది, అది భద్రపరచడానికి స్టోరేజ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కాస్ట్లు మనకి కలిసి వస్తాయి. ఓకే, ఒకేసారి ఎక్కువగా మనం తెచ్చుకు పెట్టుకుని ఉంటాం. ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదు, కొంచెం మోతాదులో తెచ్చుకుని మనం పెట్టుకుంటే మనకు అందుబాటులో సో అన్నీ కలిసి వస్తాయి. ఓకేనా, ప్రతిసారికి కూడా మనం షాప్కి వెళ్ళి ఓకే ప్రతి చిన్న ఐటెంకి కూడా వెళ్ళి తెచ్చుకుంటే మనకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్, టైం డిలే, ఓకే అన్నీ కూడా డిలే అవుతుంది. సో ఒక మీడియం క్వాంటిటీ లెవెల్లో మనం తెచ్చుకు పెట్టుకున్నాం అనుకో, సో టైం డిలే కాదు, ఓకే కొంచెం ఎక్కువ కొనడం వల్ల మనకు తక్కువ రేటుకి వస్తుంది. ఓకే, క్యారింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఓకే, స్టోరేజ్ ఎలాగో మనం తెచ్చుకున్న వాటిని ఒక చోట స్టోరేజ్ భద్రపరచుకుంటాం. ఓకే, తెచ్చుకున్న వాటిలో ఎక్స్ట్రాగా కొంచెం తెచ్చుకోవడం వల్ల ఎక్స్ట్రాగా ప్రాబ్లం ఏమీ లేదు. సో స్టోరేజ్ కాస్ట్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయేమో మనకి. ఓకే, దోస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. ఇంకా చూసుకున్నట్టయితే వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, టు కీప్ ద మెటీరియల్ కాస్ట్ అండర్ కంట్రోల్ యాజ్ ద కాంట్రిబ్యూటెడ్ టు రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మ్యాక్సిమం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇక్కడ ఏంటంటే టు కీప్ ద మెటీరియల్ కాస్ట్ అండర్ కంట్రోల్. మనకి ఇక్కడ చెప్పుకున్నాం రా మెటీరియల్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ రేట్ అన్నది ఉండదు. ఇవాళ ఏదో మెటీరియల్ ఈ రేటుకి వచ్చిందని కదా అని చెప్పి రేపు ఆ రేటుకి రాదు. అయితే దానికన్నా ఎక్కువ అవ్వచ్చు, లేదంటే దానికన్నా తక్కువ అవ్వచ్చు.
ఓకే, మేబీ దానికన్నా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే కాదు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, మనకు వచ్చే రా మెటీరియల్ మీద అక్కడ ఫ్యాక్టరీలో కానీ బయట ఎక్కడన్నా కానీ ఓకే కొంతమంది ఎవరైనా స్ట్రైక్స్ చేసినా ఓకే బంద్ చేసినా ఏం చేసినా మనకి ఏమవుతుంది, మెటీరియల్ అనేది రాదు మన వరకు కూడా. మెటీరియల్ రాకపోతే ఏమవుతుందమ్మా, మన వరకు రాకపోతే సో ఆ రోజు ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో మళ్ళీ మనకి ఏమవుతుంది, సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అక్కడ చూడండి ఒకసారి 6th పాయింట్, టు కీప్ మెటీరియల్ కాస్ట్ అండర్ కంట్రోల్. ఓకే, మెటీరియల్ మనం ఇలా తెచ్చుకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మెటీరియల్ కాస్ట్ కూడా అంతలా అంటే రేపన్నప్పుడు పెరిగినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది. సో మెటీరియల్ కాస్ట్ అండర్ కంట్రోల్ యాజ్ దే కాంట్రిబ్యూట్ టు రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ విధంగా ఏమవుతుంది, కొంచెం ఉత్పత్తి యొక్క ధర తగ్గిస్తుంది. అంటే బయట మనం తక్కువ రేటుకి అమ్మగలం, మన కాంపిటీటర్స్తో పోల్చుకుంటే మనం తక్కువ రేటుకి అమ్మగలం. ఓకే, నెక్స్ట్ టు ఎలిమినేట్ ద డూప్లికేషన్ ఇన్ ఆర్డరింగ్ స్టాక్స్. మనము డూప్లికేషన్ అన్నది కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం వల్ల ఇన్ ఆర్డరింగ్ ద స్టాక్స్. అంటే ఏంటి, టు ఎలిమినేట్ ద డూప్లికేషన్ అంటే ఏంటి, మనం ఏదో అడిగాడు కదా ఏదో చేసేయాలి, ఓకే పర్వాలేదులే కస్టమరే నాశనం అయిపోతాడు పర్వాలేదు అని చెప్పి మనం అలాంటి డూప్లికేషన్ పనులు ఏమీ చెయ్యం. ఓకే, మనం ఏదైతే బ్రాండ్ ఇప్పటివరకు క్రియేట్ చేసుకున్నామో, ఏదైతే మన వరకు ఇప్పటివరకు మనం ప్రజలకు సప్లై చేస్తున్నామో అదే బ్రాండ్ అదే క్వాలిటీ మనం సప్లై చేయగలం. ఓకే, సో కస్టమర్ విల్ బి గెట్ సాటిస్ఫై. ఓకే, ఏదైనా ఒక ఇండస్ట్రీ యొక్క పర్పస్ ఏంటి, టు సాటిస్ఫై ద కస్టమర్ అండ్ టు ఎర్న్ ద ప్రాఫిట్స్. ఏదైనా బిజినెస్ యొక్క మోటో ఏంటంటే ప్రాఫిట్స్ ఏం చేయాలి, అలాగే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్. దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద 8th వన్, టు మినిమైజ్ ద లాస్ త్రూ డెట్రాయిటేషన్, ఫెల్ఫ్రేస్, వేస్టెస్ అండ్ డ్యామేజెస్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము లాసెస్ తగ్గించుకోగలగాలి. ఓకే, లాస్ పడకుండా చూసుకోవాలి ఇండస్ట్రీ. ఓకే, ఇక్కడ మనం చెప్పాం కదా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయని. ఓకే, ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటమ్మా, డెటరైటరేషన్. డెటరైటరేషన్ ఏంటి అవడం, క్వాలిటీ గ్రేడ్ అవ్వడం. ఓకే, మనం ఓకే ఎక్కువ తెచ్చుకుంటే కనుక ఓకే మన దగ్గర ఉండొచ్చుకుంటే వేర్ హౌస్లో ఓకే సరుకు పాడైపోతుంది అన్న ఉద్దేశంతో ఎంత కావాలో అంతే తెచ్చుకుంటుంది. దట్ ఇస్ దాని యొక్క లక్ష్యం, ఆబ్జెక్టివ్. అలాగే ఫెరిఫెరీస్ అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటెం తెచ్చుకి పెట్టుకున్నాం కమ్మా, మేబీ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు సమ్ థెఫ్ట్, అంటే ఏదైనా ఒక దొంగతనానికి గురి కావచ్చు. సో దొంగతనానికి గురైందనుకో మళ్ళీ మనం నష్టపోతాం కదా. సో అందుకని చెప్పి ఆ ఫెలిఫెరస్ జరగకుండా, ఆ వస్తువు నాశనం అవ్వకుండా, అలాగే ఏ విధంగా పాడవకుండా ఓకే ఏ విధమైన డ్యామేజ్ లేకుండా చూసుకుంటుంది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ టు ఎన్ష్యూర్ ఎవర్ లాస్టింగ్ ఇన్వెంటరీ కంట్రోల్ సో దట్ మెటీరియల్స్ షోన్ ఇన్ ద స్టాక్ లెడ్జెస్ షుడ్ బి ఫిజికల్లీ లయింగ్ ఇన్ ద వేర్ హౌస్. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెటీరియల్స్ని ఎన్ని మెటీరియల్స్ వచ్చాయి, ఓకే ఈరోజు ఎంత మెటీరియల్స్ రా మెటీరియల్స్ బయట నుండి వచ్చాయి, ఎంత మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపించాము, ఇవన్నిటికీ కూడా తెలుసుకోవడం కోసం వాళ్ళు లెడ్జర్ బుక్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఆ లెడ్జర్ పుస్తకాలు అంటే జర్నల్ తర్వాత లెడ్జర్స్ ఉంటాయి. ఆ లెడ్జర్ పుస్తకాల్లో క్లారిటీగా ఉంటుంది. ఓకే, మనకి ఎన్ని కొనుక్కున్నాం ఎన్ని బయటికి వెళ్ళాయి అని చెప్పి మనం ఆ పుస్తకం చూస్తే తెలిసిపోతుంది. ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కరెక్ట్గా ఆ పుస్తకం ప్రకారం ఉంటే కనుక దేర్ ఆర్ మెయింటైనింగ్ ఏ ప్రాపర్ ఇన్వెంటరీ. ఓకే, నెక్స్ట్ సి, ఇంకా ఏం చేస్తుంది దాని యొక్క లక్ష్యం, టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైజెస్. అంటే ఏంటి, మనకి సాధారణంగా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకేనా, మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఓకే, మనకి ఇప్పుడు కూడా మెటీరియల్ దాచుకుని అండ్ మెటీరియల్ ప్రాపర్ టైంలో యూటిలైజ్ చేసుకుని ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, అది కూడా ఒక రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఓకే, మరీ రేట్ ఎక్కువైపోతే మన ప్రోడక్ట్ ఎవరు కొనరు. ఓకే, కస్టమర్ ఏం చేస్తాడు, సబ్స్టిట్యూషన్ లేదా ఆల్టర్నేటివ్ అంటే వేరే ప్రోడక్ట్ వైపుకి వెళ్తాడు. సో మనం ఇప్పుడు లాస్లో పడతాం. అందుకని చెప్పి తక్కువ రేట్లు ఇవ్వాలి, బెటర్ క్వాలిటీతో ఇస్తే కనుక కస్టమర్ మన దగ్గరికి వస్తాడు. ఓకేనా, దట్ ఈస్ ద objective of the inventory management. Next, see 10th point, to facilitate the furnishing of data for the short and long term planning with a controlled inventory. ఓకే, ఇక్కడ ఏదైనా ఒకవేళ డేటా ఓకే షార్ట్ రన్ కానీ ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్లో కానీ ఓకే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది డేటా అన్నది. నెక్స్ట్, టు సప్లై ద రిక్వైర్డ్ మెటీరియల్ కంటిన్యూస్లీ. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏమవుతుందంటే మెటీరియల్కి మనం ఓకే వాళ్ళకి రోజుకి ఎన్ని యూనిట్లు కావాలో అన్ని యూనిట్లు సప్లై చేస్తూ ఉంటుంది. ఒక చోట సప్లై అవుతూనే ఉంటుంది, ఇంకో చోట రిక్వైర్మెంట్ పెట్టుకుని ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ఆర్డర్ పెడుతుంది. ఓకే, నాకు ఇంత రా మెటీరియల్ కావాలి. సో సపోజ్ ఓకే ఒక ఇన్వెంటరీ అన్నది ఒక 100 kg సంథింగ్ ఒక ప్రోడక్ట్ని
మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంది. ఈ 100 కేజీల్లో ఇవాళ 30 కేజీలు వెళ్ళిపోతే ఆ 30 కేజీలు డెఫిషియన్సీ అయిపోతుంది కదా, అది మళ్ళీ బయట ఉండి తెప్పించుకుంటుంది. అంటే ఖచ్చితంగా గోడౌన్ ఖాళీ కాకుండా సేమ్ ఓకే ఒక స్టోరేజ్ కింద అంటే ఇవన్నీ ప్లానింగ్ చేసుకుంటుంది. దాని యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్, టు మెయింటైన్ ఏ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఇన్వెంటరీ. అక్కడ ఏం జరుగుతుందో ఇన్వెంటరీలో అంటే ప్రతిదీ ఎన్ని స్టాక్స్ వస్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా రికార్డ్ చేస్తూ ఉంటారు. టు మేక్ ద స్టెబిలిటీ ఇన్ ప్రైస్. ఓకే, మనకి ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇందాక ఒక ఆనియన్ దోశ ఎగ్జాంపుల్. ఓకే, ఆనియన్ దోశలో మనకి ఏంటి, ఆనియన్ కాస్ట్ పెరిగిపోయిందని చెప్పి మనం దోశ ప్రైస్ పెంచలేము. దోశ ప్రైస్ పెంచితే కస్టమర్ ఎవరు రాడు, సో మన హోటల్ లాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి, మనం మెటీరియల్ పెరగకుండా ఓకే అలా మెటీరియల్ చెప్పి మన రేటు కూడా పెంచకూడదు. ఓకే, సో ఒక స్టేబుల్ ప్రైస్ అనేది మెయింటైన్ చేయాలి. స్టేబుల్ ప్రైస్ ఎప్పుడు మనం మెయింటైన్ చేయగలం, ఓకే మనకి ముందు చూపుగా ఏది ఉండాలి, ఒక ఇన్వెంటరీ కంట్రోల్ ఉంటే మాత్రమే మనం మెయింటైన్ చేయగలం. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు దిస్ పిక్చర్, ఓకే వన్స్ లుక్ ఇన్ టు మీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి చూడండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్, ప్రివెంటింగ్ డెడ్ స్టాక్ ఆర్ పెరిషబిలిటీ. ఏదైతే ప్రివెంటింగ్ అంటే స్టాప్ ఏదైతే పాత స్టాక్ ఉందో అంటే అవుట్డేటెడ్ స్టాక్ అంటే పాడైపోతుందో అలాంటి పాడైపోతున్న ఒక స్టాక్ని మనం, లేదంటే కనుక పెరిషబిలిటీ ఏదైతే కొంచెం పెరిషబుల్, ఓకే పెరిషబుల్ అంటే తొందరగా నాశనం అయిపోయేది, ఓకే అలాంటి వస్తువుల్ని ఏంటనేది గుర్తుంచుకుంటుంది. ఓకే, అలాంటి వస్తువులు ముందు వాడుకలో పెడుతుంది. అదేవిధంగా ఆప్టిమైజింగ్ స్టోరేజ్ కాస్ట్. ఓకే, మనము ఎంత కొన్నామో అన్నీ కూడా మనకి వేర్ హౌస్లోని లేదంటే స్టోరేజ్ హౌస్లోని కూడా దాస్తాం. ఓకే, స్టోరేజ్ హౌస్ రెంట్ ఎంత అయింది, ఓకే వేర్ హౌస్కి రెంట్ అయింది, అవన్నీ కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఇంకెటువైపు చూసుకుంటే మెయింటైనింగ్ సఫిషియెంట్ స్టాక్. ఓకే, మనము సఫిషియెంట్ స్టాక్ మెయింటైన్ చేస్తామా లేదా, రేపన్నప్పుడు బంద్ అయినా ఓకే లేదంటే ఒక హాలిడేస్ అయినా ఏదైనా కానీ మెటీరియల్ రేట్ పెరగచ్చు. సో మనం ఓకే ఒక కొన్ని సఫిషియెంట్ మనకి కావాల్సినంత స్టాక్ మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా అని చెప్పి చూసుకుంటుంది. ఎన్హాన్సింగ్ ద క్యాష్ ఫ్లో అంటే మరీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టనివ్వకుండా చూస్తుంది ఇండస్ట్రీ. అదేవిధంగా రిడ్యూసింగ్ ద పర్చేస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఇక్కడ ఏంటి, మనం రా మెటీరియల్ ఎక్కువ రేట్ ఎట్టి కొనకుండా కాపాడుతుంది కూడా. ఓకే, దోస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అర్థమైందమ్మా, ఆబ్జెక్టివ్స్ దాని యొక్క లక్ష్యాలు ఏంటో తెలిసింది కదా మనకి. నెక్స్ట్, ఓకే కమింగ్ టు ద ఫంక్షన్స్. ఓకే, కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఇన్వెంటరీ. ఓకే, దాని యొక్క ముఖ్యమైన కర్తవ్యాలు అంటే మెయిన్ చేయవలసిన దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కనుక, ఓకే టు మీట్ ద యాంటిసిపేటెడ్ డిమాండ్. ఓకే, ఫస్ట్ టు మీట్ ద యాంటిసిపేటెడ్ డిమాండ్ అంటే ఏంటి, ఇక్కడ యాంటిసిపేటెడ్ డిమాండ్ అంటే ఎప్పుడు కూడా డిమాండ్ ఒకలా ఉండదమ్మా, డిమాండ్ మారిపోతుంటుంది. ఓకే, సడన్గా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు చూడండి, సాధారణంగా స్వెటర్స్ తయారు చేస్తున్నాం. మనం స్వెటర్కి ఏ టైంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది చెప్పండి, శీతాకాలంలోనే కదా. అంటే చలికాలం వచ్చింది అంటే కనుక మనకు తెలుసు మనం ఇండస్ట్రీ నడుపుతున్నాము. ఓకే, సో నేను వర్షాకాలంలో ఎక్కువ స్వెటర్లు ప్రొడ్యూస్ చేయాలి. సో వర్షాకాలంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే నాకు చలికాలంలో నేను అమ్మగలను అన్నీ కూడా తీసుకెళ్ళి అని ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో ఎక్కువ స్వెటర్లు కావాలి కాబట్టి. కానీ ఇక్కడ చూడండి, టు మీట్ ద యాంటిసిపేటెడ్ డిమాండ్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన వాతావరణం ఓకే వర్షాకాలంలోనే బాగా చలిపడిపోతుంది. సో వర్షాకాలంలోనే చాలామంది స్వెటర్లు కూడా వేసుకుంటాం మనం. ఓకేనా, వర్షాకాలం బయట వర్షం వస్తూ ఉంటే కనుక మనం స్వెటర్స్ వేసుకుంటాం. అంటే ఏంటి, అది సాధారణంగా మనం ఊహించాం. ఓకే, వాళ్ళకి వర్షాకాలంలో స్వెటర్ అవసరం అవుతుందన్న విషయం మనం ఊహించాం. కానీ అక్కడ మనకి స్వెటర్, వాడు ఖచ్చితంగా స్వెటర్ కోసం షాపులు తిరుగుతాడు. సో ఆ టైంలో కూడా అలాంటి డిమాండ్ని మనం యాంటిసిపేటెడ్ డిమాండ్ అంటే మనం ఊహించని డిమాండ్. దానికి స్వెటర్కి ఎంత డిమాండ్ ఉంటుందని చెప్పి మనం ఊహించాం. సో అలా ఊహించకుండా ఉన్న వాటిని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఓకే, టు మీట్ ద యాంటిసిపేటెడ్ డిమాండ్. ఓకే, ఈ విధంగా వర్షాకాలంలో కూడా మన స్వెటర్లు మనకు ఆర్డర్ వచ్చిందనుకో మన టైంకి ప్రొడ్యూస్ చేసేయాలి. ఓకే, అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మన దగ్గర ఇన్వెంటరీ స్టాక్ ఉంటే మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో టు మీట్ ద యాంటిసిపేటెడ్ డిమాండ్. నెక్స్ట్, టు స్మూత్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్ అంటే మన యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్. ప్రొడక్షన్ అంటే ఏంటి, ఉత్పత్తి. ఓకే, ఉత్పత్తి సజావుగా సాగడం కోసం అంటే ఏంటి, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా. మెటీరియల్ లేకపోతే ఏమవుతుంది, మనమంతా కూడా కొంచెం టెన్షన్ పడతాం, అయ్యో మెటీరియల్ లేదు, టైం డిలే అయిపోతుంది, కస్టమర్ ఏమో కేకలేస్తున్నాడు, ఓకే వాడికి రిక్వైర్మెంట్ కావాలి. ఓకే, కస్టమర్ కేకలు వేసినా వేయకపోయినా అది సెకండరీ. కానీ ఫస్ట్ థింగ్ ఏంటి, కస్టమర్ని కనుక మనం వదులుకున్నామంటే వాడు వేరే వస్తువుకి వెళ్ళిపోతాడు. సో వాడు ఆ వస్తువు నచ్చితే మన అప్పుడు వరకున్న మన గుడ్ విల్ పోతుంది. ఓకే, సో మనకు అలా జరగకుండా ఉండాలంటే స్మూత్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్ జరగాలి. సో స్మూత్ రిక్వైర్మెంట్ ప్రొడక్షన్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్,
to decouple operations. Okay, this is also one of the term. Okay, next see, to decouple operations means, okay, whenever if you see example of in any industry, okay, ఒక ఇండస్ట్రీలో మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక లేత్ మిషన్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, లేత్ మిషన్ మీద వర్క్ చేసిన తర్వాత మీరు ఏంటి దానికి డ్రిల్లింగ్ చేయాలనుకోండి. ఓకే, లోపల మీరు ఏదో బోరింగ్ ఏదో చేయాలనుకోండి. సో ఫస్ట్ ఆపరేషన్ మీకు లేత్ మిషన్ బాగానే పనిచేస్తుంది. సో మీరు లేత్ మిషన్లో ఆపరేషన్ పెర్ఫామ్ చేశారు. సెకండ్ మీకు ఎక్కడికి వెళ్ళాలి? డ్రిల్లింగ్కి వెళ్ళాలి. సో డ్రిల్లింగ్కి వెళ్ళినప్పుడు డ్రిల్ బిట్ ఏదో పోయింది మీకు. అప్పుడు అర్జెంటుగా మీకు ఆ ఆపరేషన్ జరగడం లేదు. ఆపరేషన్ జరగలేనప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం కోసం మనం టైం డిలే అయిపోతుంది. అలాంటి డిలే అవ్వకుండా ఏదైతే డీకపుల్ అంటే రెండు మూడు ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక పని చేయకపోతే కనుక ఆల్టర్నేటివ్ మనం వెతుక్కోవడం చాలా టైం పడుతుంది. సో అలాంటి వెతుక్కోకుండా వేరే ఆల్టర్నేటివ్ కూడా కల్పిస్తుంది ఇన్వెంటరీ. ఓకే, టు ప్రొటెక్ట్ అగైన్స్ ద స్టాక్ అవుట్స్. స్టాక్ అవుట్ అంటే ఏంటి? స్టాక్ లేకపోవడం. స్టాక్ లేకుండా లేదు అన్న ప్రసక్తి తీసుకురాదు. ఓకే, ప్రొటెక్ట్ అంటే సేవ్. టు ప్రొటెక్ట్ అగైన్స్ ద స్టాక్ అవుట్స్ అంటే టు సేవ్ అగైన్స్ ద స్టాక్ అవుట్స్, మనల్ని కాపాడుతుంది ఇండస్ట్రీని. ఓకే, స్టాక్ అవుట్ అన్న బోర్డు మనం బయట ఎప్పుడు పెట్టనివ్వకుండా చేస్తుంది. ఓకే, టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్డర్ సైకిల్స్. మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ దీనివల్ల ఏంటంటే టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్డర్ సైకిల్స్. ఇలా సైకిల్ జరుగుతూ ఉంటుంది. మనం ఇండస్ట్రీలోకి ఇంత కావాలని చెప్పి రా మెటీరియల్ బయట నుంచి తెచ్చుకుంటాం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, ప్రొడక్షన్ నుండి ఓకే క్వాలిటీ డిపార్ట్మెంట్ బయట డిస్పాచింగ్కి కస్టమర్కి. సో మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ రా మెటీరియల్. ఓకే, ఈ సైకిల్ని ఇలా కంటిన్యూస్గా చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓకే, దట్ ఈస్ అ ఫంక్షన్ ఆల్సో. టు హెల్ప్ ద హిజ్ అగైన్స్ ద ప్రైస్ ఇంక్రీజెస్. ధరలు పెరగకుండా, ఓకే, ధరలు పెరగకుండా మనకి మెయిన్ ఇదొకటి కాపాడుతుంది. టు పర్మిట్ ద ఆపరేషన్స్ వీ కెన్ పెర్ఫార్మ్ ద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ విత్ ద లీస్ట్ కాస్ట్ దట్ కెన్ బి పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్వెంటరీ ఓన్లీ. ఓకే, టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్వాంటిటీ డిస్కౌంట్స్. ఓకే, హియర్ ఇన్వెంటరీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రాపర్ డిస్కౌంట్స్ అన్నవి కూడా, అంటే కస్టమర్ అన్న మీకు ఎంత చెప్పాను కదా నేను మెయిన్ అడ్వాంటేజెస్లో కస్టమర్కి మనం డిస్కౌంట్ కూడా ఇవ్వగలం. ఓకే, సో డిస్కౌంట్ ఇచ్చామంటే చాలామంది అట్రాక్ట్ అవుతారు కదా కస్టమర్స్. సో ఆ విధంగా చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ వేరియస్ ఇన్వెంటరీ కాస్ట్. మనం కాస్ట్లో మాట్లాడుకున్నామమ్మా. ఓకే, ఇన్వెంటరీ కాస్ట్ మీకు ఏం చెప్పాను నేను? చాలా రకమైన రేట్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతాయి. దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్. ఓకే, దిస్ ఇస్ అ న్యూ టాపిక్, దట్ ఈస్ ఇన్వెంటరీ కాస్ట్. ఓకే, మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తామంటే చాలా రకాలైన కాస్ట్లు మెయింటైన్ చేయాలమ్మా. మెయిన్ ఎస్పెషల్లీ కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఓకే, మనకి కాస్ట్ అనేవి 2 types కింద క్లాసిఫై చేశారు. ఓకే, విచ్ ఈస్ ఆస్క్ యూ ఫర్ ద డెఫినెట్లీ JNTK ఎగ్జామినేషన్స్. ఓకే, దోస్ 2 costs ఆర్ ద డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటామమ్మా. ఏదైతే మనం డైరెక్ట్గా ఖర్చు చేస్తున్నామో దాన్ని మనం డైరెక్ట్ కాస్ట్ అంటాము. ఇండైరెక్ట్గా చేసే కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాము. ఓకేనా, డైరెక్ట్ కాస్ట్లో ఫస్ట్ మీకు ఏమవుతుంది? ఫస్ట్ క్యాపిటల్ కాస్ట్ వస్తుందమ్మా. క్యాపిటల్ కాస్ట్ అంటే ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, హియర్ సి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? మీరు ఒక వస్తువు కొనడానికి, అంటే మనం ఇప్పుడు రా మెటీరియల్ కొంటున్నాం కదమ్మా, రా మెటీరియల్ కొనడానికి ఎంతైతే క్యాపిటల్ అవసరమైందో, క్యాపిటల్ అంటే డబ్బు. ఓకే, వాట్ ఎవర్ ద మనీ ఈజ్ రిక్వైర్డ్ టు పర్చేజ్ ఎనీ రా మెటీరియల్ టు ఇండస్ట్రీ, దట్ ఈస్ వి టర్మ్డ్ యాజ్ అ కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్. దాన్ని మనం కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అని అంటాము. ఇట్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ద ఇంటర్నల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్స్ విత్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే, మనము అంటే మెయిన్ ప్రోడక్ట్ కొనడానికి ఎంతైతే డబ్బు అవసరమైందో దాన్ని మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాము. నెక్స్ట్ సెకండ్ కాస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ కాస్ట్లో కింద చూడండి కాస్ట్ ఆఫ్ స్పేస్ అని ఉంది. స్పేస్ అంటే ఏంటి? ఖాళీ. అంటే ఏంటి? మనం తెచ్చుకున్న రా మెటీరియల్ని ప్లేస్ చేయాలి ఒక చోట, ఎక్కడ చోట గోడౌన్స్లో కానీ, లేదంటే వేర్ హౌసెస్లో కానీ, స్టోర్ హౌస్లో కానీ, లేదంటే ఎక్కడో ఒక చోట, ఓకే, కోల్డ్ స్టోరేజ్ కానీ ఎక్కడన్నా ఒక చోట ప్లేస్ చేయాలంటే ఊరికనే ప్లేస్ చేస్తాం ఎవరన్నాని. సో గోడౌన్కి ఛార్జెస్ ప్లేస్ చేయాలా లేదా? సార్ మాది సొంత గోడౌన్లో సార్, మేము సొంత గోడౌన్లో పెట్టుకుంటున్నాము అని అంటారు. కానీ ఎంత సొంత గోడౌన్లో పెట్టుకున్నా మీరు ఎప్రిషియేషన్ ఉంటుంది కదా, ల్యాండ్కి బిల్డింగ్స్కి అప్రిషియేషన్ అంటే ఏంటి? మనం వాడుకున్నందుకు ఎంతో కొంత మనం పే చేయాలి కదా, మీదన్నా కానీ ఎవ్రీ ఇయర్ మీరు ఎప్రిషియేషన్ కట్ చేసుకుంటారు కదా. ఓకే, సో ఆ విధంగా కాస్ట్ కూడా అవుతుందమ్మా.
దాన్ని మనం ఏమంటామంటే స్టోరేజ్ స్పేస్ కాస్ట్ అని కూడా అంటాము. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ద డైరెక్ట్ కాస్ట్. ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఒక మెటీరియల్ కొనడానికి ఎంతైతే కాస్ట్ అయిందో దాన్ని మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాము. అదేవిధంగా కొన్న మెటీరియల్ని ఒక చోట పెట్టడానికి మనకి ఎంతైతే అంటే వేర్ హౌస్కి ఛార్జెస్ అయిందో, రెంట్ అయిందో దాన్ని మనం కాస్ట్ ఆఫ్ స్పేస్ అని అంటాము. ఇంకా సర్వీస్ కాస్ట్ అని ఉంటుందమ్మా. ఓకే, సర్వీస్ కాస్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనకు చూడండి ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్సెస్. ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్సెస్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్. ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్స్ ఒక సర్వీస్ ట్యాక్స్లోకి వస్తారా. ఓకే, సచ్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ యాజ్ ఎ పెనాల్టీ ఆన్ ద బిజినెస్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ ఇన్వెంటరీ. సపోజ్ if high levels of inventory have provided, then more amount of penalties charged on the business. అంటే మనము తెచ్చుకున్న వాటికి ఇన్సూరెన్స్ కట్టాలమ్మా. తెలుసు కదా మీకు, మనం గోడౌన్స్లో సామాన్లు దాచుకున్నామంటే, ఇప్పుడు మనం ఒక ఫర్నిచర్ షాప్ ఏదో పెడదాం అనుకున్నాం, గోడౌన్స్లో దాచుకున్నాం. కానీ ఇప్పుడు సడన్గా మనకి గోడౌన్ తగలబడిపోయింది. తగలబడిపోతే ఏమవుతుంది, మనం తెచ్చుకున్న సామాన్లు అన్నీ బూడిద పలైపోతే లేవా. సో అప్పుడు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ వస్తుంది. సో మరి ఇన్సూరెన్స్ అంటే అదే, దాన్ని మనం సర్వీస్ ట్యాక్స్ అని అంటాము. ఓకే, దాన్నే మనం సర్వీస్ కాస్ట్ అని కూడా అంటాము. ఓకేనా, సర్వీస్ కాస్ట్ అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు తక్కువ సామాన్లు తెచ్చుకున్నావు అనుకో, తక్కువ సామాన్లు కూడా ఇన్సూరెన్స్ కట్టుకుంటావు. ఇన్సూరెన్స్ అంటే ఒక భద్రతగా నువ్వు ఎంతో కొంత డబ్బులు కట్టుకుంటావు. సో ఒకవేళ కాస్ట్ ఏమైనా నష్టపోతే కనుక, ఒకవేళ నువ్వు ఆ సరుకు ఏమైనా నష్టపోతే కనుక ఇన్సూరెన్స్లో ఎంతో కొంత కవర్ అవుతుంది. ఓకే, అదే ఎక్కువ ఇన్వెంటరీ మెయింటైన్ చేసావు అనుకో, నువ్వు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. తక్కువ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తే తక్కువ ఇన్సూరెన్స్ ట్యాక్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కానీ ట్యాక్స్ కానీ తక్కువ కట్టాలి. సో దానివల్ల నీకు ఏమవుతుంది, బెనిఫిట్ అవుతుంది. అది కూడా నీకు ఇన్వెంటరీ తెచ్చుకోవడం వల్ల డబ్బు అవుతుందా లేదా. సో సర్వీస్ ట్యాక్స్ కూడా నీకు డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ మూడు కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ నీకు ఇంకా ఇండైరెక్ట్ కాస్ట్లోకి ఏమొస్తాయి అంటే, ఇక్కడ చూడండి డెప్రిషియేషన్ అండ్ ఆబ్సలెన్స్ కాస్ట్. ఓకే, దాన్ని మనం ఆర్డర్ కాస్ట్ అని అంటాము. ఓకేనా, డెప్రిషియేషన్ ఆర్ ఆబ్సలెన్స్ కాస్ట్ అంటే, ఇప్పుడు చూడండి డెప్రిషియేషన్ అంటే మీకు చెప్పాను కదా, డెప్రిషియేషన్ అంటే ఏంటి, డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ఏదైనా ఒక వస్తువు యొక్క వాల్యూ తగ్గడం అంటే, ఇప్పుడు చూడండి మీరు ఏదో ఒక వస్తువు కాంపోనెంట్ కొనుక్కున్నారమ్మా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక సైకిల్ కొనుక్కున్నాను 5,000 పెట్టి. సో నాకు ఒక సంవత్సరంతో దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. సో నాకు 5,000 వస్తుందా, రాదు కదా. అంటే ఆ ఇయర్ పాస్ అవ్వడం వల్ల నాకు ఏమైంది, ఒక సంవత్సరం వల్ల నాకు 3,000కో 3,500కో అమ్ముడవుతుంది సైకిల్. అంటే ఏంటి, నాకున్న ఒరిజినల్ కాస్ట్ రాలేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ డెప్రిషియేషన్. ఓకే, అదేవిధంగా మెటీరియల్ నువ్వు తర్వాత బయట అమ్ముదాం అనుకున్నా కానీ నువ్వు కొనుక్కునేంత రాకపోవచ్చు. లేదంటే కనుక ఆబ్సలెన్స్ కాస్ట్. ఆబ్సలెన్స్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, డ్యూ టు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. అంటే టెక్నాలజీ పెరగడం వల్ల నువ్వు ఏదో కొనుక్కున్న మొబైల్స్ తెచ్చుకున్నావు దీపావళి కదా అమ్ముదాం అని చెప్పి, కానీ మంచి ప్రోడక్ట్ ఏదో దించారు దీపావళికి. సో ప్రజలందరూ అటువైపుకి వెళ్ళిపోతారు, నీ వైపు ఎవరు రారు. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరగడం వల్ల నువ్వు నష్టపోయావు. సో దోస్ కాస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్సలెన్స్ కాస్ట్. అలాంటి కాస్ట్ వల్ల నువ్వు నష్టపోయే కాస్ట్ ఏమంటామంటే డెప్రిసియేషన్ లేదా ఆబ్సలెన్స్ కాస్ట్ అని అంటామమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను నీకు ఇందాక ఏమని, ఒక ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాము ఒక లెడ్జర్ పుస్తకంలో అని చెప్పి. అంటే ఎంత స్టాక్ బయటికి వెళ్ళింది, ఎంత స్టాక్ వచ్చింది, ఇవన్నీ ఎవరు చూస్తారు, ఒక ఎంప్లాయ్ చూడాలి కదా. అంటే ఎంత స్టాక్ బయటకు వెళ్ళింది, ఎంత స్టాక్ బయటకు వచ్చింది అని చెప్పి. సో ఎంత మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపించాము, ఇంకా మనకి ఎంత లోపల ఎంత కావాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి ఒక ఆఫీస్ టీం ఉంటారు. అంటే ఏంటి, ఒక మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఎక్సెల్స్లో గట్రా మెయింటైన్ చేస్తారు. ఓకే, సో ఇలా మనకి ఒక కంప్యూటర్లో మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకంటూ ఒక కంప్యూటర్ కావాలి, వాళ్ళకంటూ కాస్ట్ అంటే వాళ్ళకంటూ శాలరీస్ ఇవ్వాలి. సో ఎలక్ట్రికల్ బిల్స్, సో ఆల్ విల్ బి కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వస్తాయమ్మా. నెక్స్ట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్. మీకు తెలుసు కదా, మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ అంటే ఏంటి, ఒక మెటీరియల్ అంటే మన దగ్గరకు వచ్చిన రా మెటీరియల్ ఓకే ఒక వేర్ హౌస్కి వెళ్ళాలి అంటే కనుక మనము ఐదర్ ఓకే క్రెయిన్ హుక్స్ ద్వారా కానీ, లేదంటే క్రెయిన్ ద్వారా కానీ, లేదంటే మనుషుల ద్వారా కానీ మోతలు ఫ్రైట్ అండ్ ఆక్ట్రాయ్ అంటాం. ఫ్రైట్ అంటే ఏంటి, మోతగులు. ఈ మోతలు గట్రా మోసినందుకు మనం డబ్బులు ఇవ్వాలి మెటీరియల్ హ్యాండిల్ చేసినందుకు. సో ఆ మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ అవుతాయి. ఓకే, అలాగే లీడ్ టైం అంటే కొన్ని వస్తువులకి మనము ఓకే కొన్ని రకమైన టెంపరేచర్ కల్పించాలి. ఓకే, కొన్ని వస్తువులు కొన్ని టెంపరేచర్ దగ్గర మాత్రమే ఉండగలవు. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో దోస్ కాస్ట్ ఆర్ కాల్డ్ యాజ్ అ లీడ్ టైం. షింకేజ్ అంటే ఏంటి, పాడైపోతాయి. అంటే షింకేజ్ అంటే అంటే కుళ్ళిపోతాయి, పెరిషబుల్ అవుతాయి. సో అలాంటి వస్తువులు గట్రా మనం
కొన్ని లాస్ అవుతాం. సో దోస్ ఆల్ కాస్ట్ విల్ బి కాల్డ్ యాజ్ ద